హాయ్ ఫ్రెండ్స్. ఇంగ్లాండ్తో కటక్ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగి ఆడి జట్టుకు ఘన విజయాన్ని అందించాడు. ఇంగ్లాండ్ నిర్దేశించిన 305 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా 44 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. రోహిత్ శర్మ వీర విహారంతో టీమిండియా అవలీలగా విజయం సాధించింది. ఫలితంగా సిరీస్ను 2-0 తేడాతో ఇంకో మ్యాచ్ ఉండగానే కైవసం చేసుకుంది టీమిండియా. ఇక చాలా కాలం తర్వాత బ్యాటింగ్లో చెలరేగిన రోహిత్ శర్మ సెంచరీతో మెరిశాడు. గత కొంతకాలంగా ఫామ్ కోసం తంటాలు పడుతున్న హిట్ మ్యాన్ తిరిగి సత్తా చాటాడు. తనపై వరుసగా వస్తున్న విమర్శలకు బ్యాటింగ్తోనే సమాధానం చెప్పాడు రోహిత్. 76 బంతుల్లో 9 ఫోర్లు 7 సిక్స్లతో తనదైన శైలిలో రెచ్చిపోయి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 6 కొట్టి సెంచరీ పూర్తి చేయడం విశేషం. ఇది రోహిత్కు 18 నెలల తర్వాత వన్డేల్లో తొలి సెంచరీ. 90 బంతుల్లో 12 ఫోర్లు 7 సిక్స్లతో 119 పరుగులు చేశాడు రోహిత్. అయితే శుభం గిల్ 52 బంతుల్లో 9 ఫోర్లు 1 సిక్స్తో 60 పరుగులు చేసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు రోహిత్తో. ఈ జోడి తొలి వికెట్కు 135 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత గిల్ తొలి వికెట్గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ 5 పరుగులు చేసి మరోసారి విఫలమయ్యాడు. 8 బంతుల్లో 1 ఫోర్ కొట్టిన అనంతరం కోహ్లీ పెవిలియన్ బాట పట్టాడు. ఆదిల్ రషీద్ బౌలింగ్లో స్టార్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు విరాట్. ఇక కోహ్లీ అవుట్ అయిన తర్వాత సెకండ్ క్రీజ్లోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ ఆకట్టుకున్నాడు. రోహిత్తో కలిసి ఇన్నింగ్స్ను పరుగులు పట్టించాడు. ఒకవైపు రోహిత్ దూకుడుగా ఆడుతుంటే అయ్యర్ స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఇన్నింగ్స్ను నడిపించాడు. ఈ జోడీ 70 పరుగులు జోడించిన తర్వాత రోహిత్ 3వ వికెట్గా అవుట్ అయ్యాడు. లివింగ్స్టోన్ బౌలింగ్లో భారీ షాట్ కొట్టబోయి రషీద్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దాంతో 220 పరుగుల వద్ద రోహిత్ రూపంలో టీమిండియాకు మరో వికెట్ను కోల్పోయింది. రోహిత్ అవుట్ అయిన స్వల్ప వ్యవధిలోనే అయ్యర్ సైతం పెవిలియన్ చేరాడు. 47 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్తో 44 పరుగులు చేసిన అయ్యర్ రనౌట్ అయ్యాడు. ఇక 4th డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన కేఎల్ రాహుల్ మరోసారి నిరాశపరిచాడు. 14 బంతుల్లో 1 ఫోర్ సహాయంతో 10 పరుగులు చేసిన రాహుల్ జెమీ ఓవర్డన్ బౌలింగ్లో స్టార్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అక్షర్ పటేల్ మాత్రం బ్యాటింగ్లో ఒక మెరుపు మెరిశాడు. అడపాదడపా షాట్లు కొడుతూ నిలకడగా బ్యాటింగ్ చేశాడు. 43 బంతుల్లో 4 ఫోర్లతో 41 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు అక్షర్ పటేల్. అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్కు ఓపెనర్లు ఫిలిప్ స్టార్ 26 పరుగులు చేయగా బెన్ డకెట్ 65 పరుగులు చేసి మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఈ జోడీ 81 పరుగులు జత చేసిన తర్వాత షాట్ తొలి వికెట్గా పెవిలియన్ చేరాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి షాట్ అవుట్ అయ్యాడు. అనంతరం జో రూల్తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు డకెట్. అయితే వీరి భాగస్వామ్యం ఎంతోసేపు నిలవలేదు. డకెట్ను రవీంద్ర జడేజా పెవిలియన్కు పంపాడు. ఆ తర్వాత బ్రూక్ 31 పరుగులు, జాస్ బట్లర్ 34 పరుగులు కాస్త పర్వాలేదనిపించారు. జో రూట్ 72 బంతుల్లో 6 ఫోర్ల సహాయంతో 63 పరుగులు చేసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. ఆఖరి ఓవర్ వరకు లివింగ్స్టోన్ 41 పరుగులు చేసి ఉండడంతో ఇంగ్లాండ్ 49 ఓవర్లలో 304 పరుగులు చేసింది. బౌలర్లలో రవీంద్ర జడేజా 3 వికెట్లు సాధించగా షమి, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తిలు తలో వికెట్ దక్కించుకున్నారు.